Pitrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ మే 10th ఈవినింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈవినింగ్ పేపర్ మే 10th ఈవినింగ్ పేపర్ రివ్యూ అయితే మోడరేట్ అండ్ లెంతీ అని చెప్తున్నారు మెనీ స్టూడెంట్స్. అంటే వెరీ టఫ్ కాదు, బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం లెంతీగా ఇచ్చాడు. అంటే మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కొంచెం ఎక్కువ, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ కూడా వచ్చాయి, బట్ ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం లెంతీగా కనిపించాయి. అందుకే దీన్ని మోడరేట్ అండ్ లెంతీ అని చెప్తున్నాను ఇక్కడ. అయితే బాగా కష్టపడ్డ స్టూడెంట్స్ వచ్చేసి యావరేజ్ స్కోర్ వచ్చేసి 60 to 65 మార్క్స్కి ఉంది. 60 to 65 మార్క్స్. వీళ్ళకి వచ్చేసి జేఈ మెయిన్స్లో 90%, 88%, 87%, 92% అలా ఉన్న స్టూడెంట్స్ జనరల్గా. ఆ స్టూడెంట్స్ యొక్క స్కోర్ 60 to 65 మార్క్స్ ఉంది. కొద్దిమంది స్టూడెంట్స్కి 50 వచ్చాయి, కొద్దిమంది స్టూడెంట్స్కి 52 వచ్చాయి, కొద్దిమంది స్టూడెంట్స్కి 48 ఇలా ఉంది. బట్ నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ స్కోర్ చేసేసి చెప్తున్నాను. కష్టపడ్డ స్టూడెంట్ అంటే ఎప్సెట్ని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయిన స్టూడెంట్ స్కోర్ ఇది. అయితే బిలో 10,000 ర్యాంక్ రావాలంటే మాత్రం ఈ పేపర్లో 85+ మార్క్స్ ఉండాలి, 80 to 85+ మార్క్స్ ఉండాలి. అది 90 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఏదేమైనా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మాత్రం కట్ ఆఫ్స్ పెరుగుతాయి. కట్ ఆఫ్స్ అంటే 10,000 ర్యాంక్దే చెప్తున్నా. ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుంది, నో డౌట్. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదో ఒక సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేనేమంటున్నా అంటే 10,000 బిలో టాప్ కాలేజెస్కి రావడానికి చెప్తున్నాను. 85 to 90 కూడా 85+, 80 to 85+ అని ఇస్తున్నా. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే లెందీ అండ్ టఫ్ అని చెప్తున్నారు. మ్యాథ్స్ విషయం లెందీ అండ్ టఫ్. ఎందుకంటే మెయిన్గా టైం ప్రాబ్లమే. చాలామంది స్టూడెంట్స్ అండ్ బెస్ట్ మెథడ్ కూడా ఫస్ట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ స్టార్ట్ చేయడమే బెటర్. ఓకేనా, మీరు పోవడమే మ్యాథ్స్ సింప్లిఫికేషన్స్ స్టార్ట్ చేస్తే ప్రెషర్ ఎక్కువయ్యి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేరు. కాబట్టి అందరూ ఫస్ట్ కెమిస్ట్రీ, కొద్దిమంది ఫిజిక్స్, ఇలా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి మ్యాథ్స్కి వెళ్తున్నారు. సో అది కరెక్ట్ మెథడే. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇస్తే మ్యాథ్స్కి టైం సరిపోదు. అందుకని అప్పుడు ఏమవుతుంది, అది టఫ్ అయి కూర్చుంటుంది. సో ఇలా ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూస్తే కెమిస్ట్రీ అనేది ఈజీ టు మోడరేట్. 25 క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి సార్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ లేదా తెలుగు అకాడమీ డైరెక్ట్ బిట్స్ వచ్చాయి సార్. 25 క్వశ్చన్స్ వరకు మేము ఆన్సర్ చేయగలిగినామని చెప్పారు మెనీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే మోడరేట్ అండ్ లెందీ. ఇక్కడ టఫ్ అనే వర్డ్ కన్నా సార్ నాకు ఆ క్వశ్చన్ వస్తుందని అర్థమవుతుంది, బట్ లెందీగా ఫ్రేమ్ చేశారు, అందుకని నాకు టైం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, అలా కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేశానని చెప్పారు. టఫ్గా సార్ అది లెందీ అలా చెప్తున్నారు అనమాట స్టూడెంట్స్. 20 క్వశ్చన్స్ వరకు చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసరికి లెందీ క్వశ్చన్స్ వచ్చాయి, టఫ్. ఇక్కడ టైం ఫ్యాక్టర్ వల్ల కూడా మనం టఫ్ అని చెప్తారు జనరల్గా. ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక 25-30 క్వశ్చన్స్ వరకే సాల్వ్ చేసాం సార్ అని చెప్తున్నారు అనమాట మెనీ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ స్కోర్ విల్ ఇంక్రీజ్ దెన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్కోర్స్ ఇంక్రీజ్ అవుతాయి, నో డౌట్. యాక్చువల్గా వెబ్సైట్లో మనకు 2024-25 స్కోర్స్ పెట్టారు. అక్కడ 70+ మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ ఉంది, ఇంకా 80+ వస్తే అయితే బిలో 3,000 ర్యాంక్ అలా ఉంది కదా. ఈసారి మాత్రం అలా ఉండదు, ఖచ్చితంగా మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. మార్క్స్ కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రిపేర్ అయ్యి ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు కూడా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, 45, 48, 50, 52, 55 స్కోర్స్ వస్తే వాళ్ళు భయపడకండి. ఇందులో నార్మలైజేషన్ ఉంటుంది, దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఓకేనా, సో మీకు దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ర్యాంక్ ఫైనల్ ఏంటి అంటే ర్యాంక్ని బట్టే మీకు సీట్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సెకండ్ ప్రిఫరెన్స్, అలా ఉంటుంది అనమాట. సో అల్టిమేట్గా ర్యాంక్, సో ఈ స్కోర్స్ అనేవి 80+, 85+ వస్తే ర్యాంక్ 10,000 బిలో వచ్చే పాసిబిలిటీ ఉంటుందని చెప్తాం క్లియర్గా. రిలయబుల్ ఉంటుంది, 90% ఏం టెన్షన్ లేదు. సో స్కోర్స్ తక్కువ వచ్చినాయి, డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పేపర్ ఉంది కదా. అయితే చాలామంది స్టూడెంట్స్ కంటిన్యూగా 8 to 10 క్వశ్చన్స్ రాకపోయేసరికి ఫుల్ నర్వస్ అయిపోయారు. డోంట్ ప్యానిక్. నేను చెప్తున్నా, రేపు ఈవినింగ్ రాసే స్టూడెంట్స్కి చెప్తున్నాను, డోంట్ ప్యానిక్. అలా ప్యానిక్ అవ్వకండి. ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. 100% ఒక ఫ్యాక్టర్ చెప్తా చూడండి, 60 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈజీ ఇవ్వాలి. అది రూల్. 160లా మినిమం నేను చెప్పేది. ఒక్కొక్కసారి 80 క్వశ్చన్స్ కూడా ఈజీ ఇవ్వచ్చు. 60 క్వశ్చన్స్ విల్ బి వెరీ ఈజీ, నో డౌట్. మీ యొక్క ఐపీ నాలెడ్జ్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది.
కాకపోతే మీకు ఆ టైం ఫ్యాక్టర్లా ఆ 160 క్వశ్చన్లా ఏది ఈజీ ఏది టఫ్ అనేది గుర్తుపట్టే టైం కూడా ఉండదు, ప్రెషర్ తోటి ఉంటారు కదా మీరు. ఓకేనా, మీరు ఆ క్వశ్చన్స్ని ఇంటి దగ్గర కూర్చొని ఒక 5 అవర్స్ చూస్తే సార్ 60 సార్ 80 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయని చెప్తారు. ఓకేనా, 60 క్వశ్చన్స్ ఈజీ ఉంటే ఇది ట్రస్ట్ అవ్వండి, మీ మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. టఫ్ క్వశ్చన్స్ కనిపించినా ప్యానిక్ అవ్వరు. నెక్స్ట్ ఫైండ్ అవుట్, ఆ 60 క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయండి కూల్గా. నెక్స్ట్ 40+ క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. నేను ఈ 60 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి చెప్తున్నా, ఈ 40 క్వశ్చన్స్ టఫ్ అన్న కదా, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 40 క్వశ్చన్స్ వరకు టఫ్ ఉంటాయి. వీటిని చూసి ప్యానిక్ అవ్వకండి, వీటిని ఫైండ్ అవుట్ చేయండి. రేపు మార్నింగ్ సెషన్ రాసే స్టూడెంట్స్కి చెప్తున్నా, ఆఫ్టర్నూన్ స్టూడెంట్కి చెప్తున్నాను, వీటిని ఫైండ్ అవుట్ చేయండి ఫాస్ట్గా. వీటికి చూసి ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. అలా అని చెప్పి టఫ్ క్వశ్చన్ కదా అని ఆన్సర్ చేయకుండా ముందుకెళ్ళి నేను సెకండ్ రౌండ్లో చూస్తా అని మాత్రం పెట్టుకోకండి. క్వశ్చన్ చూడండి, ఆన్సర్ వస్తే పెట్టండి, రాకున్నా ఆన్సర్ చేయండి, ఎందుకంటే నో నెగిటివ్. నేను సెకండ్ రౌండ్ వచ్చి చూస్తా అని మాత్రం టైం వేస్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 1 అవర్ 15 మినిట్స్ లేదా 1.5 అవర్లా కంప్లీట్ చేయాల్సిందే. అలా మొత్తం 80 క్వశ్చన్స్ సార్ అన్నిటికీ ఆప్షన్ పెట్టాను సార్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని ఇలా పెట్టాను సార్ అని వెరీ క్లియర్గా క్లారిటీ ఉండాలి. అప్పుడు నెక్స్ట్ 1.5 అవర్ టైం ఉంటుంది, మ్యాథ్స్ బిట్స్ పెట్టొచ్చు, రిమైనింగ్ మ్యాథ్స్ బిట్స్ పెట్టొచ్చు అనమాట. ఇంకా 1 అవర్ 15 మినిట్స్ లేకపోతే ఇంకా హ్యాపీ, మీకు ఇక్కడ మ్యాథ్స్కి ఎక్కువ టైం దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ వచ్చేసి 1.5 అవర్ టైం పెట్టుకోవాలి. అలా మీకు ఒక 30 నుంచి 35, 40 క్వశ్చన్స్ వస్తే మిగిలిన గెస్ట్ చేసి పెట్టిన ఒక 5-6 క్వశ్చన్లు తగిలి మీ స్కోర్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. మీ పేరెంట్స్ మీరు కూడా చెప్పండి మీ పిల్లలకి, లాస్ట్ 10 మినిట్స్ మీరు అన్ని క్వశ్చన్స్ కంప్లీట్గా నేను మార్క్ చేశానా లేదా చెక్ చేయండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఇంకా ఈవినింగ్ సెషన్ కూడా మిస్టేక్ చేస్తున్నారు. సార్ 10 మినిట్స్ టైం ఉంది, నేను 60 క్వశ్చన్లు ఆన్సర్ చేయలేకపోయినా సార్, అంటే నేను లాస్ట్ మూమెంట్లో ఫాస్ట్గా పెట్టినా సడన్గా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. అటువంటి మిస్టేక్ చేయకండి. ఎగ్జామ్ అయిన వెంటనే మీకు స్కోర్ చూపిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏమేమి స్కోర్స్ వచ్చినాయో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీటన్నిటిని చూసి ఒక వీడియో చేస్తాను. ఈ సెషన్లో ఇది యావరేజ్ ఉంది, ఆ నార్మలైజేషన్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఈ కాలేజ్ బెటర్, టాప్ కాలేజీలు ఇవి తెలంగాణలో, ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది, ఇక్కడ ఈసీ బాగుంటుంది, ఇలా నేను వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. క్వశ్చన్స్ మాత్రం వదలకండి, అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఓకేనా, నో నెగిటివ్ కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టిన 50 బిట్లు గెస్ చేసి పెడితే అందులో మినిమం 5 నుంచి 10 కరెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను క్లియర్గా. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీ కాలేజ్ లిస్ట్ కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా సరే యూట్యూబ్లోనే ఛానల్ అప్లోడ్ చేస్తాను. క్లియర్గా ఇలా రాసి మీకు చూపిస్తాను. ఎటువంటి మనీ ఏం ఉండదు మన ఛానల్, ఇది మన ఛానల్, మన కోసం వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎలాగో నేను కాలేజ్లో నా స్టూడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తున్నట్లు అనమాట. సో మీరు ఏం ఇబ్బంది పడకండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కాలేజ్ లిస్ట్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తోటి ర్యాంకింగ్ ఎలా, హాస్టల్స్, ఇవన్నీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఫాలో అవుతుండండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.